నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. బాగున్నారా జయప్రద గారు? తల్లి నేను బాగున్నానండి. థ్యాంక్ యూ. బోర్డు మీద ఆల్రెడీ రాశారు డిసెంబర్ మాస ఫలితాలు వచ్చేస్తోంది. డిసెంబర్ మాసం ఎంత ఫాస్ట్ గా పరిగెడుతున్నాయి రోజులు, వర్ణనాతీతం. చాలా ఫాస్ట్ గా. నవంబర్ అయితే ఇంకా ఫాస్ట్ గా వెళ్ళిపోయింది. కార్తీక మాసం కదా, మనం ఆ భక్తి పారవస్యంలో ఉన్నా వెళ్ళిపోయింది అలాగా. చక్కగా పొద్దున్న లేవడం, స్నానాలు చేయడం, గుళ్ళకి వెళ్ళడం, దీపాలు పెట్టడం, రావడం, ఇంటికి రావడం, అసలు ఎప్పుడు తెలియదు ఎప్పుడు పడుకున్నాం అని తెలియకుండా చాలా చక్కగా. రైట్. ఇక ధనుర్మాసం మొదలు కాబోతోంది. డిసెంబర్ మాసం కూడా 1వ తారీఖు నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ వరకు కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందో చెప్పబోతున్నారండి. తప్పకుండా చెప్పాలి, తప్పకుండా. ఎందుకంటే ఈ డిసెంబర్ మాసం చాలా మందికి అన్ని విధాలా బాగుంటుంది అని అనుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే కార్తీక మాసము ప్లస్ మార్గశిర మాసము, ధనుర్మాసం, ఈ 3 మాసాలు ఎప్పుడు ఏంటంటే ఎంత టైం ఉన్నా అసలు ఏ పని ఉన్నా అసలు ఏం గుర్తుండదు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్ని కష్టాలను గుర్తుండవు. ఎవరికి వారికి భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి, సేవ చేయాలి, ఈ పూజ చేయించుకోవాలి, ఈ దీపం వెలిగించి రావాలి అనే ఆలోచనలే ఉంటాయి. కనుక ఈ రాశి ఫలాల్లో ఉండే గ్రహ సంచారం అనేది కాస్తంత ఇబ్బంది పెట్టినా అది ఎవరికి తెలియకుండా వెళ్ళిపోతుంది. అదొక దేవుడు ఇచ్చిన మనకు వరం. భగవంతుడు ఎప్పుడు ఏదో ఒక మనిషికి వరం ఇస్తూనే ఉంటాడు. మనం అది గుర్తించుకోవాలి. అది గుర్తించకపోవడం వల్ల ఇబ్బంది. మాస ఫలితాల్లో ఎలా ఉంది ఈ మాసం అంటే అందరికీ సుమారుగా కొంచెం బాగుంది, కాస్తంత ఇబ్బంది ఉంది. అయితే బాగున్నా ఇబ్బంది ఉన్నా అందరూ దేవాలయానికి వెళ్ళడం, దర్శనం చేసుకుని ఏదో రూపంలో స్వామివారి దర్శనం చేసుకుంటూ అసలు దీపం పెట్టడానికో పూజ చేయడానికో వెళ్తూ ఉంటాం కనుక ఈ అనుగ్రహం మనకి ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళడం వల్ల అనుగ్రహం మనకి చక్కగా ఉంటుంది. అయితే గోచారంలో ఈసారి ఉన్న గ్రహస్థితి మనకి చూసుకుందాం తప్పకుండా. సో వృషభ రాశిలో గురువు వక్రించి ఉన్నాడు, కర్కాటక రాశిలో కుజుడు ఉన్నారు, తర్వాత కన్యా రాశిలో కేతు, తర్వాత మనకి వృశ్చిక రాశిలో రవి బుధులు కలిసి ఉన్నారు, తర్వాత మనకి మకరం రాశిలో శుక్రుడు. ఇదొక గొప్ప యోగం. ఈ మాసంలో ఈ మకర రాశిలో శుక్రుడు రావడం అనేది చాలా రాశుల వాళ్ళకి కొంచెం యోగంగా అనిపించవచ్చు, బాగుంటుంది వాళ్ళకి. తర్వాత కుంభరాశిలో శని భగవానుడు, మీన రాశిలో రాహు. ఈ కాంబినేషన్స్ అన్ని మనకి శని భగవానుడు, రాహు అయితే ఎప్పటి నుంచో ఉన్నారు. సో ఈ కాంబినేషన్స్ లో ఏంటంటే గురువు వక్రించి ఉండడం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి కొంతమందికి, కొంతమందికి ఇబ్బందులు ఉన్నాయి. శని భగవాన్ వక్రగతి నుంచి నార్మల్ స్థితికి వచ్చినందుకు కొంతమందికి చాలా హ్యాపీగా ఉంది, కొంతమందికి కాస్త మళ్ళీ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. సో మనం ఎవరెవరికి ఎలా ఉందో మనం ఈ విషయాలు తెలుసుకుంటూ వాటికి పరిహారం చేసుకో. ఏం లేదు, మనం ప్రతి విషయాన్ని భయపడట్లేదు. ఇది ఇలా ఉంది కనుక మనం పరిహారం చేసుకుంటూ నామస్మరణ చేసుకుంటూ భగవంతుని మించిన శక్తి అయితే ఎవ్వరికి ఏది లేదు. ఆయన దగ్గర పూజా పునస్కారం, జపము, అనుష్ఠానం చేసిన వాళ్ళకి ఆయనే కాపాడతారు. గ్రహాలు మనం ఏమి చేయవాలి తప్పకుండా, అది నేను నమ్ముతాను 100%. తప్పకుండా. సో ఖచ్చితంగా ఏ రాశి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళు సాల్వ్ చేసేసుకోవచ్చు, ఇబ్బంది ఏమో. 15th నుంచి కూడా రవి ధనుసు రాశిలోకి వెళ్ళబోతున్నారు. అంటే పంచమాధిపతి భాగ్యస్థానంలోకి భాగ్యస్థానం, అది మంచి ప్లేస్ అని అనుకోవచ్చు. మంచి ప్లేస్. ధనస్సు రాశిలో రవి భగవాన్ అంటే రవి జనరల్ గా మకరంలో దిగ్బలాన్ని పొందుతాడు. దశమ స్థానానికి ఏంటంటే దిగ్బలాన్ని పొందుతాడు ఆయన మకర రాశిలో. సో ధనస్సు దగ్గరికి వెళ్తే ఆల్మోస్ట్ మకరం దగ్గర ఉన్నట్టే కదా. సో ఖచ్చితంగా ధనస్సులో రవి వెళ్ళడం వల్ల చాలా మందికి ఉన్నతమైన స్థానాలకి, పదవులకి రావు అనుకునే వాళ్ళకి అవి ఇప్పించడం వస్తుంది. ఎందుకంటే ఇక్కడ శుక్రుడు వచ్చాడు, మళ్ళీ శని భగవానుడు, అందరు కాంబినేషన్స్ ఉన్నమాట. రవి, శుక్ర, శని, రాహు ఒక గ్రహమాలికలో వచ్చినట్టు ఏర్పడుతుంది. అంటే మనకి గురువు కూడా ఉన్నట్టు అక్కడ. ఎందుకంటే గురువు వక్రించి మేషాన్ని చూసినట్టు ఆ లెక్కన మనకి మొత్తం పంచగ్రహాలు ఒకే మాలికలో వచ్చినప్పుడు అదొక రకమైన యోగం. అది షష్టగ్రహాలు 6 ఉన్నాయి, 1 2 3 4 5 6 మీరు అన్నట్టుగా గురువు బ్యూటిఫుల్ అండి. చాలా మంచి ఈ స్థితి మాత్రం చాలా మంచిది. మరి దీని రీత్యా మరి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంది ఇప్పుడు చెప్తారా? మొదలు ఇక మీనరాశి. ఈ మీనరాశి వారికి ఎలా ఉండబోతుందండి డిసెంబర్ మాసం? తప్పకుండా మీనరాశి వాళ్ళకి ఈ మాసం చాలా అనుకూలంగానే ఉంది, బ్రహ్మాండంగానే ఉంది. ఎందుకంటే వీళ్ళకి ఎప్పటి నుంచో ఆ రాశిలోని రాహు ఉండడం వల్ల కాస్తంత పనులు అన్ని కూడా ప్లానింగ్ ఉండదు. అప్పటికప్పుడు అనుకోవడం, అప్పటికప్పుడు జరగడం, ఇవి జరుగుతూ ఉన్నాయి వెళ్ళేవి.
కానీ ఏలినాటి శని ప్రభావం అది ఖచ్చితంగా ఉంది. సో రాహు శని ఇద్దరు ఒకే ఫలితాలు ఇస్తుంటారు, ఉన్నారంటే చాలు ఇంకా ఆ ఎనర్జీస్ వస్తాయి. కాకపోతే ఈసారి ఏంటంటే వీళ్ళకి శుక్రుడు మకరంలో రావడం, వీళ్ళకి అది చాలా అదృష్టం. సో లాభస్థానంలో శుక్రుడు వీళ్ళకి, దానివల్ల వీళ్ళకి చాలా యోగాలు, చాలా రాజయోగాలు, మంచి మంచి భోగాలు, ఆనందాలు, సుఖాలు, సంతోషాలు, లైఫ్ బాగుంది. ఎందుకంటే ఒక స్థలాలు తీసుకోవాలన్నా, ఇల్లు కొనుక్కోవాలన్నా బ్రహ్మాండంగా తీసుకుంటారు. అంటే ఏదో తీసుకున్నాం కాకుండా అది యోగంగా, అంటే అది లక్ష్మీప్రదంగా మారి దినదిన అభివృద్ధిగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. సో శుక్రుడు మీనరాశి ఉచ్చస్థానం కదా, సో లాభస్థానంలో వస్తే ఆయన ఇంకేమిస్తాడు, ఏది కావాలన్నా ఇవ్వగలుగుతారు. అది వీళ్ళకి మంచి పవర్ఫుల్ గా పనిచేస్తారు మంత్రం. చాలా మంది జాబ్స్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి మంచి జాబ్, ఆ జాబ్ ఏంటంటే చాలా కంఫర్టబుల్ జాబ్. జాబ్ రావడం వేరు, కంఫర్టబుల్ రావడం వేరు, కంఫర్టబుల్ గా వచ్చే జాబ్. అలాగే వ్యాపారాల్లో జీవిత భాగస్వాములతో కానీ ఏదైనా పని చేయాలి అనుకుంటే వాళ్ళు సపోర్టింగ్, మేము ఉన్నాం, మేము చేస్తాం అనేది. ఎందుకంటే కర్కాటకంలో కుజుడు ఉండడం వల్ల మీనరాశి వాళ్ళకి కాస్తంత ఇబ్బందులు అనేది చూస్తూ ఉన్నారు. కాస్త ఎంత బాగున్నా రాహు ప్లస్ కుజుడు శని ఈ కాంబినేషన్స్ ఏంటంటే కాస్త ప్రతికూలంగా ఉన్నాయి, ఇబ్బంది పడుతున్నారు. తర్వాత రవి లాస్ట్ గత మాసంలో రవి, తర్వాత ఇప్పుడు కూడా రవి అంత అనుకూలంగా లేదు. అయినప్పటికీ కూడా వీళ్ళకి శుక్రుడు ఒక్కడే అన్ని ఒక శుభగ్రహం ఉంటే చాలా నా జాతకంలో ఎప్పుడు కొన్నా అది బ్రహ్మాన్ని తీసుకెళ్ళిపోతుందని ఈయన మొత్తం అన్ని ఇస్తున్నాడు. ఎటువంటి విషయాలు అంటే ఆకస్మిక ధన లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఏంటి అనుకోని ఎప్పుడు మేము ప్లానింగ్ లేదండి, కానీ ఎలా అనుకున్నామో అలా అయిపోయిందని చెప్తుంటారు. వివాహ విషయంలో అయితే చాలా చక్కగా మంచి సంబంధాలు, సత్సంబంధాలు చాలా బాగుండే వాళ్ళు ఉంది, చక్కగా ఉంటుంది కదా, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ మాసం వీళ్ళకి లాభమైన మాసం అని చెప్పొచ్చు మీన రాశి వాళ్ళకి. వాళ్ళకు ఉండే కాస్త అనారోగ్య సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది ఈ మాసం. అంటే వీళ్ళకి అనారోగ్య సమస్య అనేది రాహు వచ్చినప్పటి నుంచి ఉంది. ఏదో రకమైన మానసిక బాధ, శారీరకమైన బాధ, ఏదో ఒక బాధ పెడుతూనే ఉన్నాడు. ఆ బాధ నుంచి బయటపడే అవకాశం అనేది ఈ మాసం వీళ్ళకి శుభ్రంగా ఉంది, బాగుంటుందని చెప్పి. సూపర్. అయితే ఇప్పటి వరకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, ఇకపై ఈ మాసంలో ఏమైనా సూచనలు ఉన్నాయా? ఆరోగ్య విషయంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్య విషయంలో ఖచ్చితంగా అంటే శని భగవానుడు ఎలాగైతే వీళ్ళకి ఉన్నారో, రాహు శని ఇద్దరు ఉన్నాయి కనుక అనారోగ్య సమస్య అనేది కాస్త ఉంది. దానికి ఏం చేయాలి, చక్కగా వీళ్ళు చేస్తే రుద్రాభిషేకం చేయించుకోవడం, శివాభిషేకం చేసుకోవడం, ఇంట్లో అభిషేకం చేయించుకోవడం, లేదా శివాలయానికి వెళ్ళడం. ప్రతి గురువారం అభిషేకం శివాలయంలో వెళ్ళి ప్రదోషకాలంలో అభిషేకం చేయించడం, కుదిరితే ఇంట్లో చేయించుకోవడం. ఈ విధంగా చేసుకుంటూ హనుమాన్ చాలీసా నిత్యం చదువుకోవడం. ఇది చదువుతూ ఉంటే బ్రహ్మాండంగా మీన రాశి వాళ్ళకి అసలు ఈ మాసం చాలా బాగుంది. అసలు వీళ్ళు ఇవి చదువుకోవాలి అవి చేయాలని ఉండదు, వీళ్ళకి అన్ని ఆకస్మికంగా జరుగుతుంటాయి. ఎక్కడ లేవో తెలియని వాళ్ళు, బంధువులు, ప్రాణ స్నేహితులు, చిన్ననాటి స్నేహితులు అందరూ కలవడము, రావడము, శుభకార్యాలు పాల్గొనడము, ఇవి ఎక్కువగా ఉంది ఈ మాసం అంతా. దానిపైన మనకు వచ్చేది మార్గశిర మాసం, ధనుర్మాసం. ఈ మాసానికి దేవాలయాల దర్శనాలు మనం వెళ్ళడం, ఇవన్నీ వీళ్ళకి చాలా చక్కగా యోగమైన మాసం అని చెప్పొచ్చు మీన రాశి వాళ్ళకి ఈ మాసం. ఎలా అయితే మిథున, తుల, ధనస్సు రాశి వాళ్ళకి ఎలా అయితే బాగుందని చెప్పారో, అలాగే మీన రాశి వారికి కూడా చాలా చక్కటి మాసంగా డిసెంబర్ మాసాన్ని చూసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. చాలా చక్కగా బ్యూటిఫుల్ అండి. ద్వాదశ రాశులకి కూడా ఈ గ్రహస్థితి రీత్యా ఎలా ఉండబోతుంది, ఏమేం చేసుకోవాలి అనే విషయాలు చాలా అద్భుతంగా మాకు వివరించినందుకు కృతజ్ఞతలండి. నమస్తే. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.